నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సత్తా చాటింది. మొదటి రోజునే 20కి పైగా సంస్థలతోటి రేవంత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సదస్సుకు హాజరైన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతోటి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల విస్తరణకు గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్, బ్లైజ్, లోరియల్ తదితర కంపెనీలు ముందుకొచ్చినాయి. యుఏఈ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్కి చెందిన కొన్ని కంపెనీలు తమ కంపెనీలను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు మెగాస్టార్ చిరంజీవి హాజరైనరు. వెకేషన్ల భాగంగా ఫ్యామిలీతోటి జ్యూరికి పోయినరు చిరంజీవి. ఏ విషయం తెలిసిన సీఎం రేవంత్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాల్సిందిగా చిరును ఆహ్వానించిండ్రు. దావోస్ వచ్చిన చిరంజీవి సీఎం రేవంత్ తోటి కలిసి సదస్సులో పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ ను దాదాపు 5 గంటల పాటు సిట్ విచారించడం బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగిందో వివరంగా సిట్ కు చెప్పిరట హరీష్. దీంతో కేటీఆర్ హడావుడిగా ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ తోటి భేటీ అయినరు. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన కుంభమేళాగా భావించే మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా మేడారం మహాజాతరకు 3495 ప్రత్యేక బస్సులు నడుపుతున్నది ఆర్టీసీ. జనవరి 25 నుంచి జనవరి 31 తారీఖు దాకా ఈ బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇయ్యుల్లా ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.